వెల్కమ్ టు కిట్టి ఛానల్. ఈరోజు ఎండు చేపలు పులుసు చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అది వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో టమోటాలు సన్నగా కట్ చేసుకున్నట్టు వేసుకోవాలి. టమోటాలు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టుకొని టమోటాలు మగ్గేంత వరకు పెట్టుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. స్పైసీగా ఉండడానికి ఎక్కువ రెడ్ చిల్లీ కావాలంటే 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. అందులో 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. చింతపండు నీళ్ళు పోసుకోవాలి. కొన్ని గోరుచిక్కుడుకాయలు తీసుకోవాలి, వీటిని మట్టికాయలు కూడా అంటారు. ఇవి కొన్ని ఆలు 1 తీసుకోవాలి. ఇవి ఎండి అలసందకాయలు నానబెట్టుకొని ఉడకబెట్టుకున్నాను. ఇవి అందుకు వేసుకోవాలి. ఇలా వేసి కలుపుకున్న తర్వాత ఇందులో నీట్గా కడిగి పెట్టుకున్న ఎండు చేపలు వేసుకోవాలి. తర్వాత ఇందులో చింతపండు నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా దగ్గరగా రావాలి, అన్నీ ఉడకాలి. అన్నీ ఉడికినాయి. ఎండు చేపల పులుసు రెడీ.